హలో హాయ్ అండి, నమస్కారం. జోనిషి గైస్, మన ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు లేసి ఇట్లా చదువుతున్న టైంలో మనకు బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంటే ఫస్ట్ టైం ప్రెస్ నోట్ అన్నట్టు మన టీజీఎల్పీఆర్బీ బోర్డు నుంచి. సో ఇందులో వేకెన్సీస్ గురించి ఇవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ టైం కదా, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మీరు ఇది 100 సార్లు ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అయితే ఇందులో ఇచ్చిన విషయాలు ఒకసారి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఎవరైతే మనకు ప్రిలిమ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఈ డెడ్లీగా 1 వీక్ పెట్టుకోండి. 100% మనకు నోటిఫికేషన్స్ అవుట్ అయిపోతాయి. అండ్ ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో అండ్ వీరు పాతోలైనా సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా, మీకు బయట వరస్ట్ కేసెస్ ఉన్నాయి. సో మీకు స్టాండర్డ్ క్లాసెస్ కోసం అయితే యూపీఎస్సీ ఫ్యాకల్టీ మంచిగా ఎక్సలెంట్ క్లాసెస్ మన దాంట్లో అయితే ఉంది. ఒక్కసారి మీరు కావాలంటే కనెక్టింగ్ నిషా యాప్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. మన సురేష్ సార్ అలాంటి ఇంపార్టెంట్ ఇండియన్ మూవ్మెంట్ అలాంటి క్లాసెస్ కూడా ఉండడం జరిగింది. సో వాట్ మీ ఇష్టం తర్వాత. బట్ గైడెన్స్ కోసం కూడా మీరు మెంటర్షిప్ గ్రూప్లో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. కామన్ టెలిగ్రామ్ గ్రూప్ కాదు, ఇది ఒక ప్రైవేట్ది. సో చాలామంది పర్సనల్గా ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటున్నారు అండ్ వాళ్ళకి నేను సజెస్ట్ కూడా ఇస్తున్నాను. మీకు చెప్పలేం, ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు, లేదా నేను కొంతమందిని అందులో సీనియర్ ఆస్పిరెంట్స్ని పిక్ చేసుకొని నేను వాళ్ళకి పర్సనల్గా మెంటర్ ఇవ్వచ్చు. సో వాట్ మీకు అలా జాయిన్ అయితే మీకు ఏమంటే అర్థమైపోతుంటుంది. అందరి గ్రూప్ లాగా కాదు, వరస్ట్ అయితే అసలు కాదు. సీనియర్స్ జూనియర్స్ ఎవరో తెలియట్లేదు, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరో తెలియట్లేదు అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను. జాయిన్ అయ్యి చూడండి అండ్ ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఫస్ట్ టైం ఈ బోర్డు నుంచి వచ్చినటువంటి ప్రెస్ నోట్ ఇది. సో చూడండి, 5th July 2026. సో మనకు ఫ్రెష్గా ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చినటువంటిది. సో మీరు అన్నదే భావించదు, ఎందుకంటే ఏదో ఎగ్జైట్లో ఉన్నానా అట్లా ఏమనుకోవద్దు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇది మీకు ఇప్పుడు హార్ష్గా అనిపిస్తుండొచ్చు, కానీ మీరు ఎన్నోసార్లు దీన్ని ఓపెన్ చేస్తారు, చూస్తారు, ఇది చెప్పాల్సిందే. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చిన మ్యాటర్లు ఏం లేదండి. నిన్న ఇచ్చిన సబ్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, పోలీస్ కానిస్టేబుల్స్ డిపార్ట్మెంటు, సో ఇదంతా కూడా ఫైర్ డిపార్ట్మెంట్, సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, ప్రిజన్, ఈ సర్వీసెస్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లల్లో సో మనకు నిన్న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఎస్పీఎఫ్ ఇంక్లూడింగ్. సో వాటి గురించి ఆ పోస్టులు ఖాళీలు చూడండి. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ 148, ఏఆర్ఎస్ఐలు, ఏఆర్కి సంబంధించిన ఆర్ఎస్ఐవి 14వి, అండ్ టీజీపీఎస్సీ ఎస్ఐలు 12, ఎస్ఆర్సిపిఎల్వి 3, అండ్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించి 23, అండ్ కానిస్టేబుల్స్ సివిల్లో 3697, ఏఆర్వి 1052, ఎస్ఆర్సిపిఎల్ 24, పీటీఓ 20, మెకానిక్ 7. సో ఇవి. అండ్ మనకు ఫైర్ దాంట్లో చూసుకుంటే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్స్ అంటే మన కానిస్టేబుల్స్ అన్నట్టు 751. ఇదే ప్రిజెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే డిప్యూటీ జైలర్ మెన్ మనకు 14, అండ్ ఉమెన్ వచ్చేసరికి 1. మనకు వార్డర్స్, జైల్ వార్డర్స్ ఉన్నారు కదా 196 మేల్ అండ్ ఫీమేల్ 12 మెంబర్స్. ఓవరాల్గా ఎస్పీఎఫ్ చూసుకుంటే మనకు సబ్ ఇన్స్పెక్టర్ 44, కానిస్టేబుల్ హయ్యెస్ట్ ఈ దీంట్లో మనకు ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఇప్పటివరకు వచ్చిన దాంట్లో 1380 అనేది. మొత్తం 7437 పోస్టులు మనకు స్టిల్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ వీటికి రిక్రూట్మెంట్ అయితే ఇవ్వబోతున్నామని ఇచ్చారు. అంతే. ఇందులో టీజీఎస్పీ కానిస్టేబుల్స్ లేవా సార్ అంటే లేవు. సో జియో 46 ఉందా అంటే లేదు ప్రజెంట్గా. ఓకేనా. సో దీనికి ఏమి ఇచ్చారు మన శ్రీనివాసరావు సార్ వచ్చేసరికి ఏమి ఇచ్చారంటే, మనకు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ విల్ బీ ఇష్యూడ్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఆన్ రిసిప్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ ఆల్ వేకెంట్ పోస్ట్ అండ్ పర్మిటెడ్ టు ద ఫిల్ ఆఫ్ ద అని మొత్తం గవర్నమెంట్ ఆర్డర్స్ ఇప్పుడు ఇక్కడ పైన ఇస్తున్న వాటికి రిక్రూట్మెంట్ మేము స్టార్ట్ చేస్తున్నాము. ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా మేము స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో మీకు కొన్ని రోజుల నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాము. అండ్ దీంట్లో లోకల్ క్యాడరీ ఎప్పుడు రిలీజ్ చేస్తాము అంటే, మేము ఈ పోస్టులను మీకు ఈ పైన ఇచ్చినటువంటి అన్ని పోస్టులు లోకల్ క్యాటరీస్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అంటే లోకల్ డిస్ట్రిక్ట్కి ఎన్ని వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత ఫిల్లింగ్, రోస్టర్ పాయింట్స్ ప్రకారంగా ఫిల్ చేస్తారు కదా, ఆ ఫిల్లింగ్ అండ్ క్వాలిఫికేషన్స్ దానికి ఎవరెవరికి ఏమేమి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎస్ఐ పోస్ట్కు డిగ్రీ అండ్ కానిస్టేబుల్ పోస్ట్కు మన ఇంటర్మీడియట్ పెట్టినా కానీ ఇందులో చూడండి మరి అసిస్టెంట్ ఇది ఉంటుంది స్పెషల్గా. ఇప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ బ్యూరో ఉందనుకో, ఈ ఫింగర్ ప్రింట్స్ దానికి ఏం చేస్తాము, ఎఫ్పిబి. సో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి దానికి. సో టెక్నికల్ క్వాలిఫికేషన్ అలా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి, డిగ్రీలో ఏం పాస్ అయి ఉండాలి నువ్వు అనేది మెన్షన్ చేస్తుంటారు. సో ఇదంతా కూడా మేము చూసుకొని ఈ పర్మిషన్స్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, సో మనకు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని బేస్ చేసుకొని మేము మీకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము ఇన్ ఎ ఫ్యూ డేస్. ఓకే, అంటే
డైరెక్ట్లీగా ఒక 10 days పెట్టుకోండి. ఈ 10 daysలో మనకు నోటిఫికేషన్స్ అవుట్ అయిపోతాయి. సో మీరు ప్రిపరేషన్ అయితే 100% చేయండి. ఇన్ని రోజులు మీరు బుక్ చదవకపోయినా ఇప్పుడైనా లేచి బుక్ చదవండి, దాని దుమ్ము దులవండి. కొంచెం క్లాసెస్ కూడా మీకు దాన్ని ఒకసారి మన యాప్ క్లాసెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, కనెక్టింగ్ నిషా అని. మీకు మంచి క్లాసెస్ ఉన్నాయి 100%గా. క్లాసెస్ గురించి కూడా మన కనెక్టింగ్ నిషా యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు 100% చెప్తున్నా, కంపేర్ టు బయట మీరు ఎక్కడ ట్రై చేసినా మీకు ఆ స్టాండర్డ్ క్లాసెస్ అయితే దొరకవు. 100% చెప్తున్నా, ఇది చాలా క్వాలిటీ. అండ్ ఒకసారి వినండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకుంటే లేదు. అండ్ ఇంకొకటి మెంటర్షిప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. ఇది ఫ్రీగానే ఉంది ప్రజెంట్గా, నేనేం మనీ అట్లా ఛార్జ్ చేయట్లేదు. సో మీకు ఏదైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా, లేకపోతే పర్సనల్గా నన్ను టేక్ ఓవర్ చేయండి, కొంచెం నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ గెట్ అని అవ్వాలి, కాస్త జాబ్ కొట్టాలని పర్సనల్గా ఎవరైనా ట్రై చేస్తే చూద్దాం, వాళ్ళని టేక్ ఓవర్ చేసుకుంటూ ట్రై చేస్తాను. సో ఇదండి విషయం. థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.